పచ్చి చింతకాయ పచ్చడి రెసిపీ అండి. ఇది చాలా రుచికరంగా ఉంటుంది. చింతకాయలు పులుపుగా కొంచెం చేదుగా ఉంటాయి కాబట్టి పచ్చడి చేస్తే భలే రుచిగా ఉంటుంది. దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి. ముందుగా చింతకాయల్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. ఒక ప్యాన్లో నువ్వులు దోరగా వేయించుకోవాలి. అదే ప్యాన్లో ఆయిల్ వేసి పచ్చిమిర్చిని కూడా దోరగా వేయించుకోవాలి. మిక్సీ జార్లో ముందుగా వేయించిన నువ్వులు, పచ్చిమిర్చి మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత ఇలా వేయించుకున్న చింతగుజ్జు, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీలో మెత్తగా కలపాలి. అవసరమైతే కొంచెం నీళ్లు చల్లి మిక్సీని ఒక్కసారి తిప్పి పచ్చళ్ళ చేసుకోండి. ఇలా మెత్తగా రుబ్బుకున్న పచ్చళ్ళలో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి తాలింపు పెట్టుకోవాలి. ఈ పచ్చడి వేడి అన్నంలో నెయ్యితో కలిపి తింటే అమృతం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.